సిర్పూర్, కాగజ్ నగర్, అక్కడ మార్మల్ అటవీ తెలంగాణ ప్రాంతాల్లో ఆ! మరి ప్రాణహిత నది ఒడ్డున చూశాను మిమ్మల్ని. తెలంగాణ చౌరస్తా వెహికల్‌లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ తెలంగాణ చేశాను. చౌరస్తా వెహికల్‌లో. ఐనామ్ విలేజ్ అనుకుంటా కదా ఐనామ్ సార్? విలేజ్ చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అది. వెహికల్ అవునవును. చాలా బాగా డిజైన్ చేశారు. అది హ్మ్. చాలా చక్కటి ప్రశ్నేశారు. ప్రజలందరూ కూడా చూస్తున్నాం కదా జనాల మధ్యలో అవును. హ్మ్. ఇంటర్వ్యూ జరిగింది. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. యాహ్! సో, ఆ రోజు నాకు చెప్పారు మీరు 1,00,000 మెజారిటీ వస్తది నాకని. కానీ మీరు థర్డ్ ప్లేస్‌కి పడిపోయారు. అవును. మీ పార్టీ కనీసమైన పోటీ కూడా ఇవ్వలేకపోయింది. డిపాజిట్లు కోల్పోయారు. సో, ఎందుకు ఈ ఈ దారుణమైన ఓటమిని మీరు చవి చూడాల్సొచ్చింది? సిర్పూర్, కాగజ్ నగర్‌లో మేము డిపాజిట్లు ఏం కోల్పోలేదు. నేను సిర్పూర్ అంటలేను. మిగతా ప్రాంతాలు. మిగతా ప్రాంతాల్లో. సో, మొట్టమొదట ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ ఈ డబ్బును నమ్ముకొని, లేకపోతే మద్యాన్ని నమ్ముకొని, లేకపోతే వాళ్ళను కొని, వీళ్ళను కొని అట్లా రాజకీయాలు చేసే పార్టీ కాదు. తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ దగ్గర తన సొంత మీడియా అంటూ ఏం లేదు. లేకపోతే పెద్ద పెద్ద పత్రికల ఓనర్లు ఎవరు బహుజన్ సమాజ్ పార్టీలో లేరు. మా కార్యకర్తలు, మా అభ్యర్థులందరూ కూడా చాలా వరకు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ శ్రమను వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు. సో, కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఇవన్నీ పరిమితులు ఉన్నప్పటికి కూడా ఈసారి ఎలక్షన్‌లలో నిజంగా మీరన్నట్టుగా సిర్పూర్, కాజ్‌నగర్‌లో మేము హ్మ్. నవంబర్ 29 వరకు గూడా మేమే హ్మ్. గెలుస్తామనుకున్నాం. మెజారిటీ అటు ఇటు అయినప్పటికి గూడా మేము గెలుస్తామనుకున్నాము. అన్ని సర్వేలు గూడా ప్రవీణ్ కుమార్ బహుజన్ అవును. సమాజ్ హ్మ్. పార్టీకి ఒక సీట్ ఇస్తున్నారు. అది హ్మ్. సిర్పూరే అని చెప్పారు. సో, కానీ జరిగిందేంటంటే మరి మా ప్రత్యర్థులు ఆహ్, కోనేరు కోనప్ప గారు గానీ, లేకపోతే పాల్వాయి హరీష్ బాబు గానీ, వాళ్ళు మరి నాకు ఓట్లేయాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బూత్ బై బూత్ హ్మ్. ఒక 38, 40 బూతులను సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి మళ్ళీ రెండవ దఫా ఆహ్, ఆహ్, రూ. 3,000 ఇచ్చి హ్మ్. ప్రత్యేకించి నాకు ఏ సామాజిక వర్గాలైతే ఎస్సీలు, ఎస్టీలు, హ్మ్. తర్వాత కొంతవరకు పేద బీసీలు వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఒక సెపరేట్ బడ్జెట్ పెట్టుకొని వాళ్ళందరినీ కూడా హ్మ్. మరి ఆ 2 రాత్రుల్లో మొత్తం కూడా టర్న్ చేశారు. లేకపోతే డెఫినెట్‌గా 1,00,000 మెజారిటీ రాకపోయినా కనీసం ఒక 15, 20 వేల మెజారిటీతో మేము హ్మ్. గెలుస్తామని మేము అనుకున్నాం. అంటే డబ్బులే కీలక పాత్ర పోషించినాయా? పక్కా అండి. నేను హ్మ్. తిరిగినంతే వాళ్ళెవరు తిరగలేదండి. నేను హ్మ్. సిర్పూర్, కాజ్‌నగర్‌లో దాదాపు 200 గ్రామాలు అంటే జీపీలు ప్లస్ హామ్లెట్స్ అన్ని కలుపుకొని 200 ఉంటే నేను దాదాపు 180 గ్రామాలు తిరిగా. హ్మ్. సో, నేను వాగులు, వంకలు, అడవుల్లోకి కాలినడకన పోయా చాలా హ్మ్. చోట్ల. హ్మ్. ఎందుకంటే మాకు అక్కడ ఆ రవాణా పరిస్థితి అవును. అసలు చాలా బాగోదు. దారుణమైన మీరు కూడా పరిస్థితి. చూసారు. అవును. సో, వాగుల్లో గూడా నడుచుకుంటూ మరి నీళ్ళలో సగం నడుములోతు నీళ్ళలో గూడా నడుచుకుంటూ పోయి అన్ని ప్రాంతాల ప్రజలను ఇంతవరకు ఈ 70 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి పోని మారుమూల అటవీ ప్రాంతాల్లో గూడా నేను వెళ్ళడం జరిగింది. సో, నేను వెళ్ళిన తర్వాత చాలామంది ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారం లేని వాళ్ళు గూడా హ్మ్. నాతో కలవడం జరిగింది. హ్మ్. తర్వాత పెద్ద పెద్ద ర్యాలీలు హ్మ్. కౌటాల అన్ని మండల కేంద్రాల్లో గూడా భారీ ఎత్తున ర్యాలీలు అవన్నీ గూడా మేము చేశాము. సో, అవన్నీ చేసి చాలామంది ప్రజలు గూడా డెఫినిట్‌గా ప్రవీణ్ కుమారే గెలుస్తున్నాడని జెప్పేసి చెప్పడం జరిగింది. కానీ రాత్రికి రాత్రి వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరించడం, ఇవన్నీ జేయడం వల్లనే మరి నేను ఓడిపోయానని నేను అనుకుంటున్నా. కానీ నాకు అంటే ఆ ప్రజలు మరి నేను ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదు. అంటే నేను ఆ ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కొని నేను జన్మించింది హ్మ్. అలంపూర్‌లో కావచ్చు గానీ, చనిపోయేది సిర్పూర్‌లో అనే నేను ఒక డెసిషన్ గూడా తీసుకున్నా. ఓకే. తీసుకొని నేను డెఫినిట్‌గా ఇక్కడే ఉంటాను, ఉండబోతున్నాను. ఇల్లు గూడా ఒక చిన్న బడ్జెట్ ఆ! తీసుకొని ఇల్లు గూడా కొనుక్కొని నా సొంత డబ్బులతోని అక్కడే ఉందామని సెటిల్ అయినా. సో, ఇన్ని చే అంటే నేను పోయింది 3.5 నెలల ముందరనే ఆ అవును. ప్రాంతానికి. హ్మ్. అయినా హ్మ్. గూడా నాకు దాదాపుగా 45,000 అవును. ఓట్లు ప్రజలు వేసినట్టే ఆ ప్రజలకు నిజంగా హ్మ్. నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. కానీ తప్పకుండా ఒక్కటైతే ఏంటంటే చాలామంది ప్రజలేమన్నారు, "సార్ మీరు ఓడిపోయినరేమో గానీ ఒక దుర్మార్గుడిని, హ్మ్. ఈ ప్రాంతాన్ని గత 30 సంవత్సరాల నుంచి కబళించిన ఒక దౌర్జన్యపరుడిని, కబ్జాకోరును, తర్వాత ఒక దుర్మార్గుడిని మీరు ఓడించగలిగిన్రు. సో, ఈరోజు హరీష్ బాబు గెలిచిండంటే కేవలం ప్రవీణ్ కుమార్ పుణ్యమే." నాకు హరీష్ బాబు వీళ్ళు గూడా అన్నారు యాక్చువల్‌గా. ఇది ఏమన్నారు? వాళ్ళ దగ్గర గూడా ఎళ్ళినప్పుడు మీ హ్మ్. ఇంటర్వ్యూతో పాటు, మమ్మల్ని సార్ గెలిపిస్తాడు అని అన్నారు. సో, వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశాడు. వాళ్ళ హ్మ్. అమ్మగారు ఒకసారి పనిచేశారు. సో, వాళ్ళకు లెగసీ ఓటర్స్ వాళ్ళందరూ ఉంటారు. నేను కొత్తోనక్కడ. నేను హ్మ్. 3.5 నెలల క్రితం పోయాను.
సో నేను నాకు వచ్చిన ఓట్లన్నీ కూడా ప్రవీణ్ కుమార్ని అభిమానించి ఈయన మా పిల్లలకి ఏమో చేశాడు. సో రేపు పొద్దున ఏరియాను కూడా ఈ విముక్తి చేస్తాడు, రోడ్లు మంచిగా చేయిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు ఆశతోని వాళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేశారు. ముఖ్యంగా యూత్ బాగా వేశారు నాకు, అన్ని కులాల నుంచి కూడా, అన్ని కులాల నుంచి, ఎస్సీ ఎస్టీలు కదా అన్ని కులాల నుంచి చేశారు. బీజేపీ వాళ్ళు రకరకాల క్యాంపెయిన్స్ నా మీద చేశారు. ఇతను హిందూ వ్యతిరేకని, ఇతను వస్తే గుళ్ళు గుల్ల కొడతాడని, గోపురాలు గుల్ల కొడతాడని, ఇతను వస్తే ముస్లింలంతా మళ్ళీ రాజ్యంలోకి వస్తారని చెప్పేసి ఇట్లా రకరకాల చేసినా కూడా ఆ చెడు ప్రచారం అనేది అంత పెద్దగా పనిచేయలేదు. మెయిన్గా డబ్బులు, నాకు రావాల్సిన ఓట్లను కొంతవరకు డబ్బులతో వీళ్ళు బాగా ఉన్నారు కాబట్టి బట్ మీరేం డబ్బులు ఇవ్వలేదా? లేదండి, 200 300 అస్సలు అంత నా డబ్బులుంటే నేను ఇట్లా ఉంటాను రావు గారు. సో డబ్బులుంటే ఇంకా నేను చాలా మంచి దాంట్లో ప్రచారంలో ఎక్కడ మీరు తగ్గలేదు కదా, మీటింగ్లు పెట్టుకున్నారు, గట్టిగానే తిరిగినారు. ఎక్కడ తగ్గలేదు ప్రచారంలో, ఎక్కడ తగ్గలేదండి. ప్రచారంలో తగ్గాలని కూడా లేకుండే మాకు వచ్చిన డొనేషన్స్ అన్ని కూడా పేద ప్రజలు ఇచ్చిన డొనేషన్స్, నా ఫ్రెండ్స్ ఇచ్చిన డొనేషన్స్ అంతా కూడా మేము ప్రచారం కోసమే ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారం ప్రచారం కోసమే ఖర్చు పెట్టాం. సో మళ్ళీ సిర్పూర్లోనే